మనము బార్ని కిందికి తీసుకెళ్ళేటప్పుడు మన ఏదైతే గ్లూట్స్ ఉన్నాయో గ్లూట్స్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్ళాలి. మనము ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఇలా పైకి చూడడం కానీ లేకుంటే మరీ కంప్లీట్గా ఇలా కిందికి వెళ్ళిపోవడం కానీ, సో లంజెస్ చేసేటప్పుడు కూడా మీరు బార్ని లేపేటప్పుడు కూడా మనము స్పైన్ న్యూట్రల్గా పెట్టి లేపాలి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ మస్తాన్, లెవెల్ 4 సర్టిఫైడ్ ఫిట్నెస్ ట్రైనర్. ఈరోజు మనం మజిల్ బిల్డింగ్ సిరీస్కి సంబంధించి లాస్ట్ వర్కౌట్ హ్యామ్స్ట్రింగ్ అండ్ యాప్స్ని చేయబోతున్నాం. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హ్యామ్స్ట్రింగ్లో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్. ఈ స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్లో మనము స్ట్రైట్ బార్ని తీసుకొని డిస్టెన్స్ వచ్చేసి మన షోల్డర్ కన్నా కొద్దిగా క్లోజ్గా తీసుకోవాలి. ఈ డిస్టెన్స్ వచ్చేసి మనకు షోల్డర్ డిస్టెన్స్ విడుతవుతుంది. సో మనం షోల్డర్ కన్నా లెగ్స్ని కొద్దిగా దగ్గర తీసుకుంటున్నాము. అండ్ బార్ని తీసుకునేటప్పుడు చూడండి, మనం బార్ని లేపేటప్పుడు కూడా మనం ఏదైతే డెడ్ లిఫ్ట్ చేస్తున్నామో అదే పొజిషన్లో బార్ని తీసుకోవాలి. మన స్పైన్ వచ్చేసి ఇంక్లైన్ పొజిషన్లో ఉండాలి. మనం ఆర్చ్తో లేపితే ఏమవుతుందంటే మనకు లోయర్ బ్యాక్లో అన్నెసెసరీగా ఇంజరీ అవుతుంది, పెయిన్ వస్తుంది. సో బార్ని లేపేటప్పుడు కూడా మనము స్పైన్ న్యూట్రల్గా పెట్టి లేపాలి. అండ్ ఈ స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు చూడండి, స్పైన్ ఎంత స్ట్రైట్గా ఉంది నాది, అండ్ బార్ కాళ్ళకి దగ్గరలో ఉంది. స్పైన్లో ఆర్చ్ చేయట్లేదు. సో స్పైన్ అనేది ఎక్దమ్ స్ట్రైట్ పొజిషన్లో ఉంది, ఈ పొజిషన్లో ఉంది స్పైన్ అనేది. అండ్ హెడ్ కూడా కంప్లీట్ ఏదైతే మనకు స్పైన్ ఉందో అదే పొజిషన్లో హెడ్ కూడా ఉంది. అండ్ దీంట్లో మనము బార్ని కిందికి తీసుకెళ్ళేటప్పుడు మన ఏదైతే గ్లూట్స్ ఉన్నాయో గ్లూట్స్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్ళాలి. చూడండి, ఈ గ్లూట్స్ ఉన్నాయి కదా, గ్లూట్స్ని పెల్విక్ బోన్ని బ్యాక్ ఇలా తీసుకెళ్ళాలి. అప్పుడు మనకు హ్యామ్స్ట్రింగ్ మీద వెయిట్ వచ్చేస్తుంది. హ్యామ్స్ట్రింగ్ అనేది బాగా వర్క్ అవుతాయి స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్లో. స్టిఫ్ లెగ్ మనకు డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. దీంట్లో ప్రికాషన్స్గా మనం బెల్ట్ పెట్టుకోవాలి. లేదంటే మనకి ఏమవుతుందంటే ఎప్పుడైతే మనము లోయర్ బ్యాక్ మీద వెయిట్ వేస్తామో ఇలా చేసామనుకోండి, ఆర్చ్ చేస్తే లోయర్ బ్యాక్ మీద వెయిట్ వచ్చేస్తుంది. అలా కాకుండా మనము ఎంతవరకు దిగగలిగితే, అంటే మన స్పైన్ బెండ్ కాకుండా ఎంతవరకు అయితే దిగగలిగితే అంతవరకు దిగాలి. చూడండి, సో నా స్పైన్ ఇంకా బెండ్ కాలేదు, హ్యామ్స్ట్రింగ్ బాగా వర్క్ అవుతుంది. అండ్ బార్ కూడా మన బాడీకి దూరంగా కాకుండా దగ్గరగా ఉండాలి. చూడండి, పైకి వచ్చేటప్పుడు పైకి వచ్చిన తర్వాత ఇంత పైకి చాలు. అండ్ స్లోగా కిందికి వెళ్ళాలి. కిందికి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, పైకి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్. కంప్లీట్గా ఇలా మన బాడీని బ్యాక్ సైడ్కి ఇలా తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. సో చూడండి, నేను చేసి చూపిస్తాను కొన్ని రెప్స్. నేను కంప్లీట్గా స్ట్రైట్ అవ్వట్లే, హ్యామ్స్ట్రింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను. నేను మైండ్తో హ్యామ్స్ట్రింగ్ మజిల్ని ఫీల్ అవుతున్నాను. సో పెల్విక్ బోన్ని బ్యాక్ సైడ్ తీసుకెళ్ళాలి. సో మీరు స్టిఫ్ లెగ్ డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. వెయిట్ని మీరు హెవీగా కాకుండా మీరు మోడర్న్ వెయిట్ని యూజ్ చేయండి దీంట్లో. అండ్ రిపిటేషన్స్ వచ్చేసి మనకు 6 to 8 రిపిటేషన్స్గా చేయాలి. అండ్ మనకు సెట్స్ వచ్చేసి 4 సెట్స్. హ్యామ్స్ట్రింగ్లో మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి స్ప్లిట్ లంజెస్. దీంట్లో మీరు స్టెప్పర్ యూజ్ చేయండి, లేదంటే ఇలాంటి ఫ్లాట్ బెంచ్ మీద యూజ్ చేయండి. అండ్ డిస్టెన్స్ వచ్చేసి చూడండి, మనము నిలబడేది కూడా మనకు లంజెస్లో ఎప్పుడు కూడా ఈ మన రైట్ లెగ్ ఒకవేళ ముందర పెడితే పొజిషన్ వచ్చేసి ఈ డిస్టెన్స్ తీసుకోవాలి. బాడీకి ఈ డిస్టెన్స్ కాదు, స్ట్రైట్ పొజిషన్ కాదు, కొద్దిగా వైడ్ డిస్టెన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు నేను లెఫ్ట్ లెగ్ని బెంచ్ మీద పెట్టుకొని వెయిట్ తీసుకుంటున్నాను. చూడండి, సో లంజెస్ చేసేటప్పుడు కూడా మీరు దీంట్లో హ్యామ్స్ట్రింగ్ మజిల్ అండ్ క్వాడ్స్ మజిల్ బాగా వర్క్ అవుతాయి. దీంట్లో ఏంటంటే మనకు చాలా కంట్రోల్ వేతో చేయాలి ఎక్సర్సైజ్ని.
మైండ్ మజిల్ కనెక్షన్ అనేది మనకు లంజెస్లో చాలా ఇంపార్టెంట్. ఐసోలేషన్ ఎక్సర్సైజ్లో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది మనకు మజిల్ గ్రోత్ అవ్వడంలో. మీరు లంజెస్ చేసేటప్పుడు కూడా ఆల్టర్నేట్ చేయండి. అంటే ఒక లెగ్ అయిన తర్వాత మళ్ళీ లెగ్ చేంజ్ చేసి మళ్ళీ చేయాలి. ఈచ్ లెగ్ వచ్చేసి మనకు 6 to 8 రెపిటేషన్స్ చేయాలి. వెయిట్ వచ్చేసి మీరు హెవీగా తీసుకోండి. దీనిలో డంబెల్స్ మనకు రెపిటేషన్స్ వచ్చేసి 6 to 8గా ఉండాలి. అండ్ సెట్స్ వచ్చేసి 4 sets. హ్యామ్స్ట్రింగ్లో మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్. ఈ కర్ల్స్ చేసేటప్పుడు చూడండి, మనము దీంట్లో ఈ మిషన్స్లలో మనకు లేయింగ్ ఉంటుంది అండ్ సీటెడ్ ఉంటుంది. సో మనము ప్రజెంట్ సీటెడ్ మిషన్ చేస్తున్నాము. ఒకవేళ మీ జిమ్లో సీటెడ్ లేకుంటే మీరు లేయింగ్ మీద కూడా సేమ్ చేయొచ్చు. దీంట్లో ఏంటంటే మనకు సీటెడ్లో కిందికి వెళ్ళిన తర్వాత మీరు మన హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ని కంప్లీట్గా ఫీల్ చేయండి, స్క్వీజ్ చేయండి అండ్ స్లోగా పైకి తీసుకురండి. కంప్లీట్గా రిలాక్స్ పొజిషన్కి కాకుండా హ్యామ్స్ట్రింగ్ మీద మనకు టెన్షన్ ఉండేటట్టే పెట్టండి, అంటే వెయిట్ ఉండాలి. పైకి వచ్చేటప్పుడు బ్రీత్ ఇన్ చేయండి. సో మనం ఎప్పుడైతే గ్రావిటేషనల్ ఫోర్స్కి అగైనెస్ట్గా వెళ్తున్నామో బ్రీత్ అవుట్. మనము ఈజీగా వచ్చే వేలో వచ్చేసి మనం బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, స్క్వీజ్, స్లోగా రిలీజ్ చేయండి. అండ్ పొజిషన్ కూడా చూడండి, మనం కూర్చునే పొజిషను కంప్లీట్గా స్పైన్ అనేది బెంచ్కి కంప్లీట్గా ఆనింది. అండ్ దీంట్లో కూడా ఆర్చ్ క్రియేట్ చేయకండి. ఆర్చ్ క్రియేట్ చేస్తే మనకు లోవర్ బ్యాక్ మీద అనేది వెయిట్ పెయిన్ వస్తుంది. సో అలా కాకుండా మనము స్పైన్ని కంప్లీట్గా ఆనిచ్చాము అండ్ స్లోగా రెపిటేషన్స్ని చేయండి. దీంట్లో వచ్చేసి మనకు హ్యామర్ కర్ల్స్లో వచ్చేసి మీరు 6 to 8 రెపిటేషన్స్ చేయాలి. సెట్స్ వచ్చేసి 4 sets. ప్రతి సెట్లో మీరు వెయిట్ని ఇంక్రీజ్ చేసుకుంటూనే ఉండాలి. అంటే హ్యామ్స్ట్రింగ్ కర్ల్స్లో మనం చేసేటప్పుడు ఫెయిల్యూర్ అయిపోవాలి. మన మజిల్ అనేది కంప్లీట్గా ఎనర్జీ అనేది కంప్లీట్గా అయిపోవాలి మన బాడీలో. అంటే మనము 6 to 8 రెపిటేషన్స్ అనేవి మనకి ఈజీగా రాకూడదు. సో మన బాడీ కంప్లీట్గా ఫెయిల్ అయిపోవాలి. సో అంతవరకు మనము వెయిట్ని ఇంక్రీజ్ చేసుకోవాలి. సీటెడ్ పొజిషన్లో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనము కొద్దిగా వెయిట్ ఎక్కువ వేయగలుగుతాము. లేయింగ్ దాంట్లో వచ్చేసరికి మనము మన లోయర్ బ్యాక్ అనేది కొద్దిగా పెయిన్ వస్తుంది కాబట్టి లేయింగ్ మిషన్లో మనము కొద్దిగా చూసుకొని చేయాలి. సో మనము హ్యామర్ కర్ల్స్ని వచ్చేసి 6 to 8 రెపిటేషన్స్, 4 sets. మన ఫోర్త్ వేరియేషన్ వచ్చేసి హైపర్ ఎక్స్టెన్షన్ మిషన్. ఈ హైపర్ ఎక్స్టెన్షన్ల మిషన్లో మనము ఈ పెల్విక్ బోన్ అంటే మనది ఏదైతే బెల్ట్ పెడతామో ఆ పొజిషన్లో ప్యాడ్ ఉండాలి. అండ్ లెగ్స్ వచ్చేసి దీనికి సపోర్ట్గా తీసుకోండి. అండ్ మీరు వెయిట్ వచ్చేసి చూడండి, నేను బెండ్ అయ్యేటప్పుడు నా హ్యామ్స్ట్రింగ్ మీద వెయిట్ వేస్తున్నాను. నేను హ్యామ్స్ట్రింగ్ని ఫీల్ అవుతూ కిందికి వెళ్తున్నాను. ఇప్పుడు నా హ్యామ్స్ట్రింగ్ అనేది ఫుల్గా స్ట్రెచ్ అయింది. అండ్ పైకి వచ్చిన తర్వాత స్క్వీజ్ చేస్తున్నాను, గ్లూట్స్ని స్క్వీజ్ చేస్తున్నాను. కిందికి వెళ్ళేటప్పుడేమో హ్యామ్స్ట్రింగ్ని కంప్లీట్గా హ్యామ్స్ట్రింగ్ మీద వెయిట్ వేసేటట్టు చూసి ఇది కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది మజిల్ అనేది. అండ్ స్పైన్ చూడండి, నేను ఇలా బెండ్ అయిపోలేదు, స్పైన్ని స్ట్రైట్ పొజిషన్లో ఉంచాను. ఇలా ఎంతవరకు అయితే నేను కిందికి వెళ్ళగలుగుతానో స్ట్రైట్గా అంతవరకు కిందికి వెళ్ళిన తర్వాత పైకి వచ్చిన తర్వాత స్క్వీజ్ చేస్తున్నాను. పైకి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్, కిందికి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్. వెయిట్ తీసుకొని చూడండి, వెయిట్తో కంప్లీట్గా ఇలా కిందికి వెళ్ళాను. పైకి వచ్చిన తర్వాత స్క్వీజ్ చేశాను. అండ్ నా హెడ్ కూడా చూడండి, సేమ్ మన స్పైన్ పొజిషన్లోనే ఉంది. మనము ఈ వర్కౌట్ చేసేటప్పుడు ఇలా పైకి చూడడం కానీ లేకుంటే మరీ కంప్లీట్గా ఇలా కిందికి వెళ్ళిపోవడం కానీ ఇలా చేయకూడదు. దీంట్లో మ్యాక్సిమం మనకు వెయిట్ వచ్చేసి హ్యామ్స్ట్రింగ్ మీదనే ఉండాలి. హ్యామ్స్ట్రింగ్ చూడండి, ఇలా మనం ఇలా బెండ్ అయిపోయినాం అనుకోండి, ఆర్చ్ చేస్తామనుకోండి, ఆర్చ్ చేస్తే మనకు లోయర్ బ్యాక్ మీద ఎక్కువ వెయిట్ వచ్చి ఇక్కడ పెయిన్ స్టార్ట్ అవుతుంది మనకి. దీనివల్లనే మనకు L4, L5 అనే డిస్క్ అనేది డిస్క్ బల్జ్ వస్తుంది. సో అలా కాకుండా ఉండడానికి మనము చూడండి స్ట్రైట్
సో ఈ హైపర్ ఎక్స్టెన్షన్ మిషన్ని కూడా మనము వెయిట్ని ర్యాపిడ్లీ మనం ప్రోగ్రెసివ్ లోడ్తో ఇంక్రీజ్ చేసుకుంటూ చాలా జాగ్రత్తగా చేయండి. రెపిటేషన్స్ వచ్చేసి 6 to 8 అండ్ మనకు సెట్స్ వచ్చేసి 4 సెట్స్. మన లాస్ట్ వేరియేషన్ అండ్ 5th వేరియేషన్ వచ్చేసి కాఫ్ రైజెస్. ఈ స్టాండింగ్ కాఫ్ రైజెస్ని చాలామంది జిమ్లలో స్మిత్ మిషన్ ఉంటుంది. స్మిత్ మిషన్ ఉంటే మీరు వెయిట్ని ఇంక్రీజ్ చేసుకోండి. మనకు ఎట్లా చేయాలో నేను ఆల్రెడీ చూపించాను. మనము కాఫ్ రైజెస్ చేసేటప్పుడు కంప్లీట్గా పైకి రావాలి. చూడండి, దీంట్లో కూడా మనం కాఫ్ రైజెస్ చేసేటప్పుడు ఇలా హాఫ్ కాఫ్ రైజెస్ కాకుండా కంప్లీట్గా ఫుల్ మనము చేస్తే కంప్లీట్గా మనకు మజిల్ అనేది కంప్లీట్గా వర్క్ అవుతుంది. సో స్లోగా కిందికి రావాలి అండ్ పైకి వచ్చి స్క్వీజ్ చేయండి. 1 సెకండ్ స్లోగా కిందికి దించండి. మనం ఎప్పుడైతే పైకి తీసుకొచ్చిన తర్వాత స్క్వీజ్ చేస్తామో అప్పుడే మన మజిల్ అనేది గ్రోత్ అవుతుంది. కిందికి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, పైకి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్. సో కాఫ్ రైజెస్కి వచ్చేసరికి మనము కాఫ్ రైజెస్ని 4 సెట్స్ చేయండి. రిపిటేషన్స్ వచ్చేసి 15 రిపిటేషన్స్ చేయండి. ఇప్పుడు దాకా మనము హ్యామ్స్ట్రింగ్ ట్రైన్ చేసాము. ఇప్పుడు వచ్చేసి మనము యాప్స్ని ట్రైన్ చేద్దాం. యాప్స్లో మన ఫస్ట్ వేరియేషన్ వచ్చేసి బైసైకిల్ క్రంచెస్. చూడండి, బైసైకిల్ క్రంచెస్ వచ్చేసరికి మనము మన లెఫ్ట్ నీ వచ్చేసి మన రైట్ ఎల్బోకి టచ్ అవ్వాలి అండ్ మన లెఫ్ట్ వచ్చేసి మన రైట్ ఎల్బోకి. అండ్ పైకి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్, యాప్స్ని స్క్వీజ్ చేయండి. స్లోగా కిందికి వెళ్ళండి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. సో వచ్చిన ప్రతిసారి మనము యాప్స్ని స్క్వీజ్ చేయాలి కంప్లీట్గా. స్క్వీజ్ చేస్తేనే మనకు యాప్స్ అనేవి వర్క్ అవుతాయి. సో మనం జస్ట్ నార్మల్గా వేస్తే యాప్స్ మీద వెయిట్ అనేది రాదు. సో నెక్ని కూడా మీరు ఇలా పట్టుకోకుండా నెక్ పక్కన పట్టుకోండి. మనకు నెక్ మీద కూడా ప్రెషర్ రాదు. అన్నెసరీగా మనం నెక్ని కూడా ఇలా చేయము. సో పక్కన పట్టుకున్న తర్వాత ఇలా బైసైకిల్ క్రంచెస్ని 20 రిపిటేషన్స్, ఈ సైడ్ 10 చేస్తే మనకు 20 రిపిటేషన్స్ అవుతాయి. సో మనకు రిపిటేషన్స్ వచ్చేసి 20 రిపిటేషన్స్, సెట్స్ వచ్చేసి 4 సెట్స్. యాప్స్లో మన సెకండ్ వేరియేషన్ వచ్చేసి స్టార్ క్రంచెస్. స్టార్ క్రంచెస్ని కూడా మనము పడుకునే చేయాలి. దీంట్లో మన చేతుల్ని అండ్ కాల్ని దూరంగా ఉంచాలి అండ్ మన రైట్ చేయి వచ్చేసి మన లెఫ్ట్ టోని, లెఫ్ట్ వచ్చేసి రైట్ టోని. సో పైకి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్, కిందికి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్. మన యాప్స్కి ట్రైన్ చేయడంలో ఈ ఎక్సర్సైజెస్ చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మీరు 3 సెట్స్ చేసే లోపలే మీకు మంచి ఫీల్ వస్తుంది. యాప్స్ మంచిగా డెవలప్ అవుతున్నాయని మీకు తెలుస్తాయి. సో మనము పైకి వచ్చేటప్పుడు బ్రీత్ అవుట్, కిందికి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్. సో మనము స్టార్ క్రంచెస్ని కూడా 20 రిపిటేషన్స్, 4 సెట్స్. యాప్స్లో మన థర్డ్ వేరియేషన్ వచ్చేసి హ్యాంగింగ్ నీ రేజెస్. మనం పుల్అప్స్ చేసే మిషన్ ఉంటుంది కదా, ఆ పుల్అప్స్ మిషన్ దగ్గర హ్యాంగ్ చేసి జస్ట్ నీని పైకి తీసుకురండి. బ్రీత్ అవుట్ చేయండి. కిందికి వెళ్ళేటప్పుడు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నేను తీసుకురండి స్లోగా. సో దీంట్లో ఇలా ఊగడం చేయొద్దు. ఇలా సో స్టడీగా స్లోగా చేయండి. హ్యాంగింగ్ నీ రైజెస్ కూడా 20 రిపిటేషన్స్, 4 సెట్స్. దీంతో మన మజిల్ బిల్డింగ్ సిరీస్కి సంబంధించి సీజన్ 1 కంప్లీట్ అయిపోయింది. ఈ సిరీస్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ ఇంకో సిరీస్తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు దాకా సెలవు. దిస్ ఈజ్ మస్తాన్ సైనింగ్ ఆఫ్.